ఇది టిఎస్ టీజీ 32T2793 మీదేనా బండి? అవునన్నా. ఎవరన్నా? మీరెవరన్నా? నేను అత్తాపూర్ నుంచి ఎస్ఐని మాడుతున్నా, సబ్ ఇన్స్పెక్టర్ మాడుతున్నా. చెప్పండి అన్న. ఎస్ఐని మాడుతున్నా చెప్తున్నా, మీ అన్నని కాదులే కానీ. సార్ చెప్పండి సార్. నీ ఆటో ఎక్కడుంది? నేను హైదరాబాద్ లో ఉన్నా సార్. నువ్వు ఉండేది ఎక్కడ? మీరు ఉండేది? నేను హైదరాబాద్ లో ఉంటా సార్. ఏంటి సార్? నీ ఆటో ఈ ఆటో నీదేనా? అవును సార్ నాదే. నువ్వు కాల్ చేసిండు కదా, ఏంటి కోసం తెలుసుకోవచ్చు కదా సార్. ఆటో వెనకాల ఏం రాసినావు నువ్వు? సార్ ఆటో వెనకాల ఏం రాసినావు? ఏమైనా రాసినావా? అవును సార్. ఎవరు రాయమని చెప్పింది నీకు అట్లా? అర్థం కాదు. నీకు హైదరాబాద్ లో బండి నట్టుకున్నప్పుడు అవన్నీ రాయదని నీకు తెలియదా? అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు ప్రతి బండి మీద రాసుకొని ఉంది కదా సార్ కొటేషన్. రాసుకొని ఉంది? ఎవరు నచ్చినా వాళ్ళు రాయించుకున్నారు కదా సార్. నీకు ఏ ఊరు మీది? నాది వనపర్తి సార్. వనపర్తి. హైదరాబాద్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ వేరే ఉంటాయి, అది తెలుసుకుని అడిగారు. ఫస్ట్ నువ్వు ఆటో తీసుకుని తీసుకురా, అత్తపడి తీసుకురండి. కంప్లైంట్ వచ్చింది ఒక మీ ఆటో మీద. అదే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు సార్? నువ్వు ఫస్ట్ రా బాబు, నీకు చెప్పాలి ఏంది, లేకపోతే మమ్మల్ని రమ్మంటావా? అవును సార్ కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఎవరు ఏంటి కోసం ఇచ్చిండ్రు? నువ్వు ఏం రాస్తున్నావు నీకు తెలియదా? అవును సార్ నేను అడుగుతున్నా కదా సార్. ఇప్పుడు ఎవరు ఇచ్చిండ్రు అనేసి నీకు అవన్నీ చెప్పొద్దు. కంప్లైంట్ ఇచ్చింది చెప్పి మాకు 100 వచ్చింది, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, రా నువ్వు రా. అవన్నీ చెప్పారు, కొన్ని చెప్పకూడదు అట్లా. అవును సార్ మేము ఏమైందో తెలియదు ఎట్లా వస్తుంది చెప్పండి సార్. నీకు తెలుగు అయితే అర్థమవుతుందా? నువ్వు రాసుకునేది అది చట్ట ప్రకారం నేరం, మాట రాసుకోకూడదు. అవును సార్ నాకు అర్థం అవుతుంది. నువ్వు చెప్పేది అదే ఏంటి కోసము, ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు? ఇప్పుడు నువ్వు ఏం రాసుకున్నావు చెప్పు అసలు, చదువు. ఏం రాసుకున్నావు? ఏం రాసిన సార్ నేను? అసలు చదువు, నీకు తెలుసు చదువు. చదువు సార్. నీ ఆటో వెనకాల ఏం రాసుకున్నావా చదువు అంటున్నా. ఏం రాసుకున్నావు తెలుసా నీకు? తెలుసు సార్. ఏం రాసుకున్నావు చెప్పు. ఒక నిమిషం చెప్తా సార్. చెప్పు. చదువుకున్నావు ఏమన్నా నువ్వు? చదువుకున్నా సార్. ఎంత చదువుకున్నావు? 10 చదివినా సార్. 10 చదివినావా? ఏం చదువుకున్నావు? ఏం రాసి చెప్పు సార్ చెప్పు. ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు ఎవరైనా హిందువే, జై శ్రీరామ్, చేంజింగ్ యువర్ లైఫ్. అంటే గడ్డ మీద అంటే హిందువులే, అంటే వేరే ఎవరు పుట్టద్దు ఎట్లా? నేను అనట్లేదు కదా సార్. అది నువ్వు రాసుకున్న దాని మీనింగ్ అదే బాబు. నువ్వు రాసుకున్న దాని మీనింగ్ అదే. నువ్వు ఓకే జై శ్రీరామ్ అంటే రాసుకో, నో ప్రాబ్లం. ఎనీవన్ బార్న్ ఆన్ ద ఎర్త్ అంటే ప్రపంచం మీద పుట్టి ప్రతి ఒక్కరు హిందూ అని చెప్పి రాసుకున్న దాని మీనింగ్ అది. అది ఎట్లుంటది అంటే పక్క వాళ్ళను మనోభావాలు దెబ్బసేట్టుంటది, అట్లా రాసుకోకూడదు. అది అట్లా ఉండకూడదు. చెప్తున్నా అయితే ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు ఎవరైనా హిందువే అనేసి, అది ఇప్పుడు గూగుల్లో కొట్టిన గిట్ట నీకు అదే వస్తుంది. గూగుల్లో కొట్ట పక్కన పెట్టిన వాళ్ళు బయట రాసుకుని అందరు చూపించద్దు అట్లా. ఇప్పుడు గూగుల్లో కొట్టిన గిట్ట వస్తుంది. ఇప్పుడు గూగుల్ కూడా అందరికి చూపిస్తుంది. తమాషా చేస్తున్నావు ఏంది? చెప్తే పిఎస్ నుంచి నువ్వు పిఎస్ రా ఫస్ట్ బండి తీసుకొని. గూగుల్ అని చెప్పి నువ్వు నాకు చెప్పాలి. నా గూగుల్ ఉన్నది, నువ్వు బయట రాసుకొని తిరగొద్దు అది. అవును సార్ ఇప్పుడు గూగుల్లో ఇస్తుంది సార్. ఇప్పుడు అట్లానే గూగుల్ మీద కేసు వేయలేం. ఏమైంది? గూగుల్లో కూడా ఉంది ఇప్పుడు. అది రిలీజన్ ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు అనేసి ఇప్పుడు మనం గూగుల్ మీద కూడా కేసు వేయలేం కదా సార్. అట్లంటే ఓహో నువ్వు ఓకే, నీకు ఓకే నేను అర్థమైంది కానీ సరే కేసు కట్టి పిలిపిస్తే అర్థమవుతుంది, నువ్వు రావాలి కానీ ఓకేలే ఉండు. ఓకే నేను సీజ్ చేసి నీకు పంపితే తక్కువ అవుతుంది కానీ వనపడుతున్నావు కదా నువ్వు. సరే నువ్వు ఆటో ఎట్లా నడుస్తూ చూస్తా హైదరాబాద్ లో. అది రాసి నువ్వు మంచితనం రమ్మంటే నువ్వు ఏదో నాకు నీతులు చెప్తున్నావు నువ్వు. ఉండేది ఎక్కడ? నువ్వు అన్నావు ఎక్కడ ఉన్నావు? నువ్వు ఉండేది ఎక్కడ? నేను ఇప్పుడు ఎక్కడ ఉంటున్నా ఎందుకు సార్? ఇప్పుడు డ్రైవింగ్ లో ఏం ఫోన్ మాట్లాడతావు సార్? నేను ఒక పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతుంటే నువ్వు అంత రిమేమే మాట్లాడుతున్నావు అంటే. అవును సార్ ఇప్పుడు నేను నేను కాల్ చేసినట్టు నేను అడగాలి సార్. ఇప్పుడు నీకు అడిగే చట్ట ప్రకారం నేరం నువ్వు చేసేది అది నీకు తెలియదా? నేరం ఎందుకు అవుతుంది సార్? ఇప్పుడు నేరం ఎట్లయితుందా అంటే ఇప్పుడు నా మతాన్ని నేను ఉట్టించుకుంటా సార్. ఇప్పుడు ఒక ముస్లింస్ వ్యక్తి బండి మీద ఇప్పుడు వాళ్ళ దాంట్లో రాసుకుంటా సార్. ఇప్పుడు ఎక్కువ మాట్లాడు అంత కేసు కదా.
వాడు కొద్దిగా రమ్మంటే నేను రాసుకుంటూ నా ఇష్టం అని మారుతున్నాడు. ఓకే సార్, కేసు కట్టి పిలిపిస్తాను. నేను కట్టి కేసు కట్టి సార్. అది కాదు వాడు